ఒక్కసారి ఈ ఆంధ్ర స్టైల్ పాలకూర పప్పు రుచి చూస్తే మళ్ళీ బయట హోటళ్లలో తినాలనిపించదు. కమ్మని నెయ్యి, వెల్లుల్లి తాలింపు, పులుపు, కారం సరైన బ్యాలెన్స్‌లో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ప్రతి ముద్ద స్వర్గంలా ఉంటుంది. ఈరోజు మనం ఇంట్లోనే అసలైన ఆంధ్ర స్టైల్ పాలకూర పప్పు ఎలా ముందుగా నేనిక్కడ కందిపప్పును బాగా కడిగి కుక్కర్‌లో వేసుకోండి. అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని వేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఆ కందిపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందామండి. అలా ఉడికించుకున్న కందిపప్పుని, అలాగే ఇక్కడ కావాల్సిన 2 టొమాటోల్ని ఇంగ్రీడియెంట్స్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నానండి. కందిపప్పు అనేది శుభ్రంగా వాష్ అయిపోయింది. సో, ఇందులోకి వాటర్ వేసేసి విజిల్స్ కోసం కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ రప్పించేద్దాం. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. పాలకూర 2 కట్టలు శుభ్రంగా కడిగి తరిగినదండి. అలాగే టొమాటోలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే ఇంగువ చిటికెడు తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, మినపప్పు వేయండి. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఆనియన్స్‌ని కూడా ఎక్కువగా వేయండి. టేస్ట్ అనేది బాగా తగులుతూ ఉంటుందండి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువగా వేసుకోండి. అక్కడక్కడ అది తగులుతూ ఉంటే రుచి అనేది డబల్ అయిపోతుంది. సో, నేనిక్కడ వెల్లుల్లి రెబ్బలనేది దంచి వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చిని కూడా అక్కడ నేను కుక్కర్‌లో ఎలాంటి పచ్చిమిర్చి, కారం, స్పైసెస్ ఏది వేయలేదండి. సో, నేనిక్కడ 10 పచ్చిమిర్చీలైతే తీసుకున్నాను. ఇలా చీల్చి మీరు స్పైసెస్‌ని బట్టి అయితే తీసుకోండి. తర్వాత దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందామండి. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా ఆనియన్స్ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టొమాటోస్‌నైతే ఇక్కడ నేను 3 పెద్దవి తీసుకుంటున్నానండి. ఇక్కడ చింతపండు రసం అయితే వేసుకోలేదు. సో, నేను టొమాటోస్‌ని మొత్తంగా యాడ్ చేసుకుంటున్నాను. వాటిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి టొమాటోస్‌ని ఇక్కడ వేసుకుంటున్నానండి. అవి కొద్దిగా మెత్తబడేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పాలకూరనైతే పెట్టుకుందాం. పాలకూరను ఎక్కువసేపు ఉడికించకండి. ఆకుపచ్చ రంగు అలాగే ఉంటుంది. చింతపండు ఎక్కువగా వేస్తే పులకర రుచితో తగ్గుతుందండి. వెల్లుల్లి తాలింపు ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది. చివర్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తే అద్భుతమైన రుచి వస్తుంది. పప్పు మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీరు అనేది కలపండి. ఈ పాలకూరలో ఐరన్ అనేది అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి బలం ఇస్తుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది ఆరోగ్యకరమైన వంటకం అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి ఏదైతే పాలకూరను వేసుకున్నానో ఆ పాలకూరని మంచిగా ఫ్రై చేస్తున్నానండి. అది కొద్దిగా మెత్తబడిన తర్వాత అందులోకి మనం ఏదైతే పప్పు ఉడికించింటామో ఆ పప్పు గుత్తిని కూడా ఇందులోకి వేసేసుకుందాం. అలాగే కొద్దిగా రుచికి సరిపడ ఉప్పుని కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి. ఇలా కూర అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కూర అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బెంగుళూరులో నాగార్జున హోటల్ అని ఉందండి. అక్కడ ఈ స్టైల్‌లోనే పాలకూర పప్పు అనేది ప్రిపేర్ చేస్తారు. చాలా టేస్టీగా వస్తుందండి. నేనక్కడ టేస్ట్ చేసొచ్చి ఇంట్లోనే ఇలా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదే ప్రాసెస్‌లోనే వాళ్ళు కూడా చేసేది. చాలా బాగొస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసుకొని అన్నీ ఒకే కుక్కర్‌లో వేసేసి ఉడికించేలాగా కాకుండా ఎప్పుడైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా వేసేస్తున్నానండి.
కొద్దిగా గరం మసాలా అనేది వేసేస్తే రుచి అనేది డబల్ అవుతుందండి. ఎంతో కమ్మగా ఉంటుందండి. ఈ పాలకూర పప్పు అనేది ఈ స్టేజ్‌లో నేనిక్కడ కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేస్తున్నానండి. వీటన్నిటిని మంచిగా కలుపుకొనేసి మీడియం ఫ్లేమ్‌లో 15 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పు అనేది కొంచెం మీకు ఎలా కావాలో పల్చగా కావాలన్నా, గట్టిగా కావాలన్నా కొద్దిగా వాటర్ వేసుకుంటూ, వాటర్ తక్కువ చేసుకుంటూ ఇలా పప్పుననేది బాయిల్ చేసుకోవడమేనండి. ఎంతో రుచికరంగా, టేస్టీగా ఉండే పాలకూర పప్పు అనేది ఇంకొద్ది నిమిషాల్లో రెడీ అయిపోతుంది. నేనిక్కడ ఈ పాలకూర పప్పుని వేడి వేడి రాగి సంగటితో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. నేను ఎక్కువగా రైస్ తినడం లేదు. సో, అందుకే రాగి సంగటితోనే సర్వ్ చేసుకుంటున్నాను. రాగి సంగటితో కూడా రుచి అనేది చాలా బాగా తెలుస్తుందండి. అలాగే ఇందులోకి అప్పడాల సైడ్‌కుంటే ఆహా! ఆ రుచి వేరే లెవెల్ అని చెప్పొచ్చు. వేడి వేడి తెల్లన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ పాలకూర పప్పుని కలుపుకొని తింటే అద్భుతమైన రుచి వస్తుందండి. అలాగే పక్కన ఆవకాయ అప్పుడు లేదా అప్పడాలు లేదా ఆలు ఫ్రై ఉంటే భోజనం మరింత స్పెషల్‌గా మారుతుంది. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ పాలకూర పప్పు రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి సాంప్రదాయాల ఆంధ్ర వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఆరోగ్యంగా ఉండండి, రుచిగా తినండి. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.